ఇంతవరకు రాత్రిపూట మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు ఉదయం వేళల్లోనూ నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో ఈ రోజు ట్రాఫిక్ పోలీసులు చేసిన తనిఖీల్లో ఏకంగా 108 మంది చిక్కారు. మందు కొట్టి వాహనం నడుపుతున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారందరికీ కౌన్సిలింగ్ నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల వచ్చే అనర్థాలను వివరించారు. హైదరాబాద్ లో ఉదయం పూట ట్రాఫిక్ పోలీసులు జరుపుతున్న దాడులతో మందుబాబుల్లో మార్పు కనిపిస్తోంది. కౌన్సిలింగ్ కు హాజరైన వారంతా తాము చేసింది పొరపాటునే ఒప్పుకున్నారు. బంజారాహిల్స్ లో ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్ తమకు ఎంతగానో ఉపయోగపడిందంటున్నారు మందుబాబులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కమల్ అందిస్తారు. ఇప్పటిదాకా రాత్రిపూట మద్యం తాగితేనే పోలీసులకు చిక్కేది, కానీ ఇప్పుడు ఉదయం వేళల్లో మద్యం తాగినా హైదరాబాద్ పోలీసులు కటకటాల్లోకి నెడుతున్నారు. హైదరాబాద్ లో తాజాగా నిర్వహించినటువంటి దాడుల్లో ఒకే రోజు 106 మంది పట్టుబడడం సంచలనం రేకెత్తించింది. ఉదయం పూట ఇకపై దాడులు కొనసాగుతూనే ఉంటాయని చెప్పి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, హైదరాబాద్ లో సోమవారం రోజు పట్టుబడినటువంటి ఉదయం వేళ మద్యం తాగి పట్టుబడినటువంటి వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇక్కడ మద్యం తాగి వాహనాలు నడపడం ద్వారా ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయన్నది కూడా వీడియో చిత్రీకరణ ద్వారా చూపెట్టి వాళ్ళలో మార్పు తెచ్చే ప్రయత్నం చేశారు. ట్రాఫిక్ డీసీపీ చౌహాన్తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, అంతా కూడా మద్యం తాగి వాహనాలు నడిపిన వారిని పోలీసులు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. బాబు, నువ్వు ఎక్కడ మందు తాగి దొరికా? మాంకాల గుడి కాడ సార్. ఎవరితో కలిసి మందు తాగావు? ఎన్ని గంటలకు తాగావు? 4 గంటలకు సార్. 4 గంటలకు సార్. ఎక్కడ పోలీసులు ఎక్కడ నిన్ను తనిఖీ చేశారు? మాంకాల గుడి కాడ సార్. ఇప్పుడు ఏమనిపిస్తుంది? మళ్ళీ తాగాలనిపిస్తుందా? లేదు సార్, వద్దనిపిస్తుంది సార్. ఎందుకట్లా? ఇంట్లో ప్రాబ్లం, యాక్సిడెంట్ అయిన అమ్మ నాన్న ఏడుస్తారు సార్. మన గురించి వాళ్ళు ఎంతో బాధపడతారు సార్ అన్నైతే మనకు. అందుకే మనం ఇప్పుడు మానేయాలి సార్ అవన్నీ. అలాంటి అలవాట్లు నేర్చుకోవద్దు సార్. మీరు ఇంకా చాలామంది ఇక్కడ చూడొచ్చు, పట్టుబడ్డ వాళ్ళంతా కూడా పోలీసుల కౌన్సిలింగ్కు ఎదుర్కొంటున్నారు. చాలామంది కొంత ఈ వీడియో చిత్రీకరణ చూసిన తర్వాత వాళ్ళలో మార్పు కూడా కనిపిస్తుంది. ఇకపై మద్యం తాగి వాహనాలు నడపమంటూ కూడా చెప్తున్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడ పట్టుబడ్డారు? నేను పద్మనాభం సార్. ఎంతమంది మీకు పిల్లలు ఉన్నారు? మీరు ఏం చేస్తుంటారు? నేను మామూలుగా జాబ్ చేస్తాను సార్. కూతురు ఉంది, కొడుకు ఉన్నాడు. అంటే మీరు మందు తాగి పట్టుబడ్డారు, ఈరోజు కౌన్సిలింగ్ జరిగింది. ఏమనిపిస్తుంది సార్ మీకు? చేసిన పని తప్పు సార్ మాది. ఇది మేము ఫంక్షన్లో పోయినాము, చావుకు పోయినాము. ఏదో ఫ్రెండ్ సర్కిల్లో ఉంటే కొద్దిగా తాగి వస్తే దొరికిన పట్టుబడ్డా అన్నమాట. ఇలా మంచిది కాదు అది. ఇప్పుడు ఏమనిపిస్తుంది సార్ మీకు? ఇప్పుడు ఇది చూసి లేదా మా పిల్లలకు కూడా బుద్ధి చెప్పాలా, ఇలా చేయకూడదని. ఇకపైన మీరు అసలు మందు మానేయాలనుకుంటున్నారా? మందు తాగి వాహనం నడపొద్దు అనుకుంటున్నారా? ఏమన్నా తాగినా కానీ ఇంట్లో కూర్చొని తాగాలి, కానీ బయట మీదకి రావద్దని కోరుకుంటున్నాం. ఇది మొత్తానికి చాలా మందిలో మార్పు కనిపిస్తుంది. మనం చూడొచ్చు, నార్మల్ స్మాల్ ప్రైవేట్ ఉద్యోగం అండి. ఈ కౌన్సిలింగ్ వల్ల చాలా ఉపయోగపడే విషయాలు తెలిసాయి. నెక్స్ట్ టైం ఇలా మందాగి ఇలా డ్రైవింగ్ డ్రంక్కి ప్రమాదాలకి కారణం కాకూడదని నిర్ణయించుకున్నాను. మొత్తానికి మీలో మార్పు వచ్చింది నిన్న పట్టుబడ్డ తర్వాత. తప్పకుండా ఇది చాలా కౌన్సిలింగ్ చాలా ఉపయోగపడింది. ఇకపై దాడులు కొనసాగుతాయి. ఉదయం పూట ఎవరు మద్యం తాగినా కానీ ఖచ్చితంగా పట్టుబడితే కేసులు నమోదు చేస్తాము. ఇది నిరంతరంగా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్లో ఒకవేళ మైనర్లు కనుక డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే వారి పేరెంట్స్కు 3 రోజుల పాటు కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజా రమేష్తో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్. మొత్తానికి రమ్య ఘటన తర్వాత పోలీసులో కూడా మార్పు వచ్చింది. ఇక మీదట డే టైంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.